కాంగ్రెస్ హయాంలో ముందుకెళ్తున్న తెలంగాణను పర్యటించనున్న రాహుల్ గాంధీ. ఏఐసిసి విడుదల చేసిన షెడ్యూల్, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. సో రాహుల్ గాంధీ గారు అయితే తెలంగాణను పర్యటించనున్నారు. ఆ డేట్స్ ఏంటనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వచ్చే నెల మార్చి 2వ తేదీన హైదరాబాద్కి అయితే పర్యటించనున్నారు. సో దేనివల్ల, ఎందువల్ల అంటే ఆయన డిసిసి మీటింగ్, దాంట్లో ఉన్న అధ్యక్షులకు శిక్షణ ఇవ్వడానికి ఆయన ప్రథమ చీఫ్ గెస్ట్గా అయితే ఈ యొక్క ఈవెంట్, ఈ యొక్క కమిటీ మీటింగ్కి అయితే ఆయన హాజరు కానున్నారు హైదరాబాద్కి. సో హైదరాబాద్కి మార్చి 2వ తేదీన రాహుల్ గాంధీ గారు అయితే పర్యటించనున్నారు. సో దాని మీద కొంచెం మనకి తెలుసుకున్న లోతైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అందులో రాహుల్ గాంధీ గారు ఒక రోజు పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏఐసిసి అయితే షెడ్యూల్ని విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. సో దాంట్లో పొద్దున్న ఉదయం మార్చి 2వ తేదీన ఉదయం 7:10 రాహుల్ గాంధీ గారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరనున్నారు. సో 7:10 కరెక్ట్గా 7:10 మార్చి 2వ తారీఖున ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరనున్నారు. ఉదయం 9:20 9:20 అదే రోజు మార్చి 2వ తారీఖున 9:20 హైదరాబాద్లో అయితే ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నారని కూడా తెలుస్తోంది. సో దాంతోపాటు అనంతరం 10 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా వికారాబాద్కు బయలుదేరనున్నారని కూడా తెలుస్తోంది. ఈ యొక్క డిసిసి కమిటీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న అధ్యక్షులకు శిక్షణ ఇవ్వడానికి పెట్టిన ఆ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో దానికి చీఫ్ గెస్ట్గా హాజరు కాబోతున్నారు. సో 9:20 ఆయన హైదరాబాద్ రాగానే అనంతరం 10 గంటలకు హెలికాప్టర్ చాపర్ ద్వారా ఆయన అయితే వికారాబాద్కి ట్రావెల్ అవబోతున్నారు హెలికాప్టర్ ద్వారా. సో దాని తర్వాత 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు వికారాబాద్లోని అనంతగిరి హరిత రిసార్ట్స్లో జరిగే డిసిసి అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో ఆయన అయితే పాల్గొబోతున్నారని కూడా తెలుస్తోంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు అధ్యక్షులకి శిక్షణ ఇవ్వడానికే ఈ డిసిసి కమిటీ మీటింగ్ అయితే పెట్టారు, కాంగ్రెస్ కమిటీ మీటింగ్కి. సో దీనికి పొద్దున్న 10:30 నుంచి 10:30 నుంచి 4:30 వరకు ఆయన అయితే అక్కడ ఆ మీటింగ్లో హాజరు కానున్నారు. అండ్ కంప్లీట్గా 10:30 to 4:30 ఆయన అక్కడే ఉంటారు. సో దాంతోపాటు డిసిసి అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం భాగంగా రోజంతా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్య చర్చపై ఈయనైతే దీని గురించి మాట్లాడబోతున్నారు. నాయకులకు దిశానిర్దేశం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఈయన యొక్క మాటల్లో. అండ్ దాంతోపాటు మనకి తెలుస్తున్న న్యూస్ ఏంటంటే, సాయంత్రం 4:30 శిక్షణ ముగిసిన అనంతరం వికారాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. ఆయన 4:30 నుంచి కంప్లీట్గా వికారాబాద్ నుంచి చాపర్ బయలుదేరి హైదరాబాద్కి అయితే వచ్చేస్తారు. తిరిగి వచ్చిన హైదరాబాద్కి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి అయితే తిరిగి ప్రయాణం చేయబోతున్నారని కూడా తెలుస్తోంది. సో కంప్లీట్గా మార్చి 2వ తారీఖున ఈ డిసిసి కమిటీ మీటింగ్కి అధ్యక్షులకు శిక్షణ ఇవ్వడానికి ఈయనైతే చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. అండ్ మార్నింగ్ 7:10 ఆయనైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ద్వారా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి అయితే రానున్నారు. 9:20 హైదరాబాద్ అయితే చేరుకుంటారు. అనంతరం 10 గంటలకి చాపర్ ద్వారా హైదరాబాద్ విమానాశ్రయం శంషాబాద్ నుంచి డైరెక్ట్గా వికారాబాద్ వెళ్ళబోతున్నారు. అండ్ 10:30 మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 4:30 వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. దీంట్లో ఆయన సుదీర్ఘ చర్చలు అయితే జరగబోతున్నారని కూడా తెలుస్తుంది. సో 4:30 ఆ మీటింగ్ అయిన వెంటనే అనంతరమే 4:30 నుంచి సాయంత్రం కరెక్ట్గా ఆయన మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చాపర్ ద్వారా తిరిగి వెళ్ళబోతున్నారని కూడా తెలుస్తోంది. సో దాని తర్వాత మళ్ళీ ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఈయనైతే శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి అయితే పర్యటించనున్నారని కూడా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క మీటింగ్లో అయితే పాల్గొనబోతున్నారు. సో ఆఫ్టర్ విన్నింగ్ ఇది ఒక మంచి శకునంగా మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ విన్ అయిన తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు అయితే రాబోతున్నారు. అండ్ అప్పుడు కూడా పాదయాత్ర అయితే చేశారు హైదరాబాద్ మొత్తం. సో హైదరాబాద్ గురించి ఆయనకు అన్నీ తెలుసు. అండ్ ఆయన ఈసారి హైదరాబాద్ అయితే తిరగట్లేదు, హైదరాబాద్లో పర్యటించనున్నారు. అండ్ హైదరాబాద్ని చూడకుండానే శంషాబాద్ నుంచి డైరెక్ట్గా వికారాబాద్ వెళ్ళబోతున్నారు. వికారాబాద్ నుంచి మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చాపర్లో, దాంతోపాటు మళ్ళీ ఢిల్లీకే వెళ్ళిపోతున్నారు.
సో ఇది ఆయన మార్చి 2వ తేదీ షెడ్యూల్ అయితే మనకి కళ్ళ కట్టినట్టు కనిపించేసింది. కాబట్టి దీని గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటే కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.